వెళ్ళడం, సి ఆర్టికల్స్ కంప్లీట్ చేయడం, దాని తర్వాత బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం. ఇక్కడ బోధనలో శ్రీ సాయి ప్రసన్న స్కూల్ నేను ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ నేను సాయి ప్రసన్న స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ నేను యూఎస్ వెళ్ళిపోవడం. యూఎస్లో ఒక 2 years ఉండడం, తర్వాత హైదరాబాద్లో జెన్పాక్ కంపెనీలో ఉండడం, తర్వాత ఇక్కడికి వచ్చి సో ఐ వర్క్ దే ఫర్ 2 years ఆల్మోస్ట్. యూఎస్లో 2 years ఉన్నాను. సో 2 సంవత్సరాలు నేను యూఎస్లో ఉన్నది ఏం సంపాదించిన అంటే 2 సంపాదించిన. ఒకటి బ్యాక్ పెయిన్, 2 డబ్బు. బ్యాక్ పెయిన్, 2 డబ్బు. అక్కడ కూర్చొని పని చేయడం తప్పించి మనకంటూ ఏమీ ఉండదు. పర్ డే 14 to 15 కాఫీస్ తాగుతుండే. యూస్ టు వర్క్ లైక్ దాట్, లైక్ మెషిన్స్. లైఫ్లో వాల్యూస్ అంటూ ఏం లేదు, ఫ్రెండ్షిప్ ఏం లేదు. వి బికేమ్ జస్ట్ లైక్ మెషిన్స్ లాగా మారిపోయాం. తర్వాత ఏదైనా ఒకటి చేయాలని ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత సో ఫస్ట్ ఐ టుక్ 1 sheet, ఒక పేపర్ తీసుకొని నేను ఏం చేయాలి, నా బలం ఏంది, నా బలహీనతలు ఏంది అని ఒక పేపర్ మీద పెట్టడం. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నా బలం అని తెలిసిన తర్వాత నిజామాబాద్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయడం. అదే ఇయర్లో 2012 తెలంగాణ గవర్నమెంట్ మోడల్ స్కూల్స్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఆ మోడల్ స్కూల్ సెలెక్షన్స్కి, టీచర్ సెలెక్షన్స్ కానీ ఒక ఎగ్జామ్ పెట్టింది. సో దాంట్లో నేను 33 మెంబర్స్కి కోచింగ్ ఇస్తే దాంట్లో నుంచి 13 members గవర్నమెంట్ టీచర్స్ లాగా సెలెక్ట్ కావడం. దాంట్లో ఇప్పుడు 4 members హెడ్ మాస్టర్స్ లాగా సెలెక్ట్ కావడం. అప్పుడు నాకు చాలామంది అడిగారు, సార్ వీళ్ళందరినీ టీచర్ చేస్తున్నా మరి మీరే టీచర్ కావచ్చు కదా అని చెప్పేసి. కరెక్టే, నేను ఎగ్జామ్ రాస్తే నాకు జాబ్ వస్తుంది, కానీ నేను ఒక్కొని ఎగ్జామ్ రాయకుండా ట్రైనింగ్ ఇస్తే ఇట్లాంటి వేల మందిని నేను తయారు చేస్తాను. సో దట్ వాస్ మై సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. దాని తర్వాత నేను స్కూల్ పెట్టిన తర్వాత స్కూల్ సక్సెస్ అవ్వడం, అది మధ్యలో చెప్తాను. సో దాని తర్వాత అలా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. సో మధ్యలో కూడా నేను చాలాసార్లు విద్యా వికాస్కి వచ్చి ఇక్కడ మోటివేషన్ సెషన్స్ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడానికంటే మళ్ళీ ఒకసారి శ్రీనివాస్ సార్ ఫోన్ చేసి, ప్రవీణ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, మళ్ళీ 29th యువర్ ఎగ్జామ్స్ ఆర్ ఫ్రమ్ 4th నుంచి ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో కొంతమంది పిల్లలకి నేను మోటివేషన్ చేసినా కానీ ఓకే వాళ్ళు మోటివేట్ అవుతున్నారు, యూ ప్లీజ్ కమ్ అని చెప్పేసి మోటివేట్ చేయాలి అని అన్నారు. సరే, నాకు ఎప్పుడైనా ఎవరైనా మోటివేట్ చెయ్యాలి అన్నప్పుడు నాకు ఎప్పుడైనా ఒక ఆలోచన నాకు పడుతుంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఒక విత్తనం తీసుకుందాం. ఓకే, ఒక విత్తనం తీసుకుందాం, లేక దానికన్నా ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచాయ్, లేకపోతే బిల్ గేట్స్, లేకపోతే ఇంకెవరైనా సత్య నాదెల్లా అట్లాంటి వాళ్ళు మీ ముందు నిలబడ్డారు అనుకోండి. సపోజ్ నేను మీకు ఏమని చెప్తానంటే, మీరు కూడా సత్య నాదెల్లలాగా కావచ్చు, మీరు కూడా సుందర్ పిచాయ్ లాగా కావచ్చు అని నేను మీకు చెప్తాను. అప్పుడు వెంటనే మార్క్ జుకర్బర్గ్ లాగా కావచ్చు, జాన్ యాక్టన్ లాగా కావచ్చు అని నేను మీకు చెప్పినప్పుడు, లేదా ఇంద్రా నూయి లాగా కావచ్చు, చందా కొచ్చర్ లాగా కావచ్చు అని నేను చెప్పినప్పుడు మీరు వెంటనే ఏమంటారు, లైట్ తీసుకోండి సార్, మజాక్ చేస్తున్నారు చూస్తారు మీరు మాతోటి అని అంటారా? అంటారు, రైట్? సరే, ఈ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఆపి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొస్తాం. ఒక విత్తనము అట్లా నడుచుకుంటూ పోతుంది అనుకుందాం, వేరే గుర్రం ఎగరావచ్చు. మరి అరే బాలకృష్ణ సినిమాలు చూస్తలేరా మీరు? ఏమన్నా జరుగుతుంది భయ్. సో ఆ విత్తనం అట్లా నడుచుకుంటూ పోతుంది. దాని ముందు ఒక మర్రి చెట్టు వచ్చి నిలబడి, సో మర్రి చెట్టు అన్నది ఏదో ఒక రోజు నువ్వు కూడా నాలాగే అవుతావు అన్నది విత్తనం. అప్పుడు విత్తనం అన్నది మనం అన్నట్టే, మజాక్ చేస్తూ నువ్వేడా నేనేడా, నువ్వు మర్రి చెట్టు, నేను విత్తనం అని చెప్పి. ఈ 2 ఎగ్జాంపుల్లలో కూడా నేను చెప్పింది ఏంటి, ఒకటి మీరు ఒక సత్య నాదెల్లా కావచ్చు అని అన్నాను, మీరేమన్నారు, నాతో కాదు అంటారు. మర్రి చెట్టు ఏమన్నది విత్తనంకి, నువ్వు నాలాగా కావచ్చు అన్నప్పుడు విత్తనం ఏమంటే నాతో కాదు అంటారు. రెండిట్లో సారూప్యత ఉందా లేదా? రైట్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, విత్తనంలో మర్రి చెట్టు అయ్యే అవకాశం ఉందా లేదా? ఆ మర్రి చెట్టు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? విత్తనం నుంచే మర్రి చెట్టు వచ్చింది, కానీ చెట్టు కావాలంటే
చావాలి? విత్తనం చావాలి. చెట్టు 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 రావాలి అంటే విత్తనం చావాలి. విత్తనం ఎక్కడికి వెళ్ళాలి? విత్తనము భూమి మీద ఉంటే మర్రి చెట్టు కాదు. విత్తనము భూమిలోకి వెళ్ళాలి. విత్తనం సమాధి కావాలి. విత్తనం ప్రెషర్ని ఎదుర్కోవాలి. విత్తనం మీద అడుగు పెట్టగలగాలి. విత్తనం మీద నీళ్లు పొయ్యగలగాలి. విత్తనం ముందు అవమానం ఎదుర్కోవాలి. అదే విత్తనం కనుక నేను ఆకాశాన్ని చూస్తూ అలాగే ఉండిపోతాను, నన్నెవడేంద్రా ముట్టేది, నన్నెవడేంద్రా భూమిలో పెట్టేది అంటే ఆ విత్తనం ఏ రోజు కూడా చెట్టు కాదు. కానీ ఏ రోజైతే అదే విత్తనము ఆ భూమి లోపలికి సమాధమపడుతుందో ఆ విత్తనంలోంచి కొన్ని రోజుల తర్వాత ఒక మొక్క, ఆ మొక్క ఒక వృక్షం అవుతుంది. అలాగే 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 మీ దగ్గర కూడా, మీ లోపల కూడా ఒక కన్ఫ్యూజ్డ్ స్టూడెంట్, ఒక ఇండిసిప్లిన్డ్ స్టూడెంట్ కనుక సమాధి అయిపోతే, ఒక ఇండిసిప్లిన్డ్ స్టూడెంట్ కనుక ప్రెషర్ని ఎదుర్కోగలిగితే, ఒక అన్ఫోకస్డ్ స్టూడెంట్, ఇండిసిప్లిన్డ్ స్టూడెంట్ కనుక ఫోకస్ చేయగలిగితే, అవమానాలు ఎదుర్కోగలిగితే, ప్రతి దాన్ని మీరు తట్టుకోగలిగితే, ఎలాగైతే ఆ విత్తనం మర్రి వృక్షమైందో ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి స్టూడెంట్ ఒక బిలియన్స్ అవుతాడు, ఒక జాన్ ఆక్టర్ అవుతాడు. And that's the capacity that you people have, but you will never understand unless otherwise comes and shows to you. Yes. And one more thing. కొంతమంది స్టూడెంట్స్, I'll tell you, కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ప్రయత్నం చేస్తారు. ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ప్రయత్నం చేసిన తర్వాత మాత్రం అయితలేదు, సరిగా మస్త్ అయిపోయింది, ఇక మజాక్ అయిపోయింది, రైట్? ఈ ఫైనాన్షియల్ ప్రెషర్స్, ఈ ఫ్యామిలీ ప్రెషర్స్ తోటి ఐ జస్ట్ వాంట్ టు గో టువర్డ్స్ సమ్ జాబ్. వెళ్ళిపోతాడు జాబ్, ఆ ప్రెషర్స్ తట్టుకోలేడు. లెట్ ఇట్ బి గర్ల్స్ ఆర్ బాయ్స్, దాంట్లోకి వెళ్ళిపోతాడు. నేను మళ్ళీ అదే ఎగ్జాంపుల్లోకి వస్తున్నాను. ఎక్కడైనా సగం విత్తనం చెట్టు అవుతుందా? సగం విత్తనం ఎప్పుడు చెట్టు కాదు. ఒక స్టూడెంట్ సగం వరకు ప్రయత్నం చేసి ఆపేసిన తర్వాత మీరు ఎప్పుడు ఆ రేంజ్కి వెళ్ళిపోరు. యూ విల్ నెవర్ బికమ్. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. అబ్బా యాటిట్యూడ్ ఎట్లా చేంజ్ చేయాలి సార్? నాకు ఏం సపోర్ట్ లేదు సార్. ఓకే, గుడ్, వెరీ గుడ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్. ఒక గుడ్డు తీసుకుందాం. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా, మనం ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఒక చిన్న ఎగ్ తీసుకుందాం. ఆ గుడ్డు అలా కోడి గుడ్డు పెట్టిన తర్వాత ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్ ఏది? కోడి పొదగాలి. పొదిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్డులోంచి ఆ పిల్ల బయటకు వస్తుంది. లేదా ఒక పక్షిని తీసుకుందాం, ఒక గద్దనో ఒక కౌకిలో ఏదో ఒక పక్షిని తీసుకున్నాం, అది ఆ పొదగాలి. పొదిగిన తర్వాత పిల్ల బయటకు వస్తుంది. నౌ ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని తీసుకుందాం. ఐ టేక్ అన్ ఎగ్. ఓకే, న్యాచురల్ ప్రాసెస్ ఏంటి? గుడ్డు లోపల ఇంకా పిల్ల తయారు కాలేదు. సో యాక్చువల్గా స్టూడెంట్ యొక్క మనస్తత్వం ఇంకా తయారు కాలేదు. అంటే మార్కెట్ని తట్టుకునే మనస్తత్వం ఇంకా మీ లోపల తయారు కాలేదు. అది ఇప్పుడిప్పుడే తయారవుతుంది. సో అది ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్లో పొదగబడుతుంది. లోపల ఒక చిన్న పిల్లలాగా తయారవుతుంది. మీ మనస్తత్వం తయారవుతుంది. ఎట్లనైతే గుడ్డు లోపల ఒక చిన్న పిల్ల తయారవుతుందో, మనలాంటి ఏం చేసిందంటే దాని మీద కనికరం కలిగింది. అరే పాపం లోపల పిల్ల ఉంది, ఎంత బాధపడుతుందో కోడి పిల్ల అని ఏం చేసారు మీరు? చిన్న కత్తి తీసుకొని, చెంచా తీసుకొని ఆ గుడ్డును బలగొట్టి పిల్లని బయటికి తీసి. ఇప్పుడు ఏమైంది? పిల్ల చచ్చిపోయింది. ఎందుకు చనిపోయింది పిల్ల? బికాస్ మీరు ఒక న్యాచురల్ ప్రాసెస్ని చంపేసింది. అదొక న్యాచురల్ ప్రాసెస్లో జరగాలి. కోడి పిల్ల ఎప్పుడైతే లోపటి నుంచి పగలగొట్టుకొని బయటకు వస్తుందో, దాని ముక్కు దృఢంగా అవుతుంది, దాని రెక్కలు దృఢంగా అవుతాయి, దాని అంగం మొత్తం దృఢంగా అవుతుంది, దాని కాళ్ళు కావచ్చు, అన్ని కూడా దృఢంగా అవుతాయి. అది దాని న్యాచురల్ ప్రాసెస్. కోడి గుడ్డు లోపల నుంచి పగలాలి, అప్పుడు పక్షి బలపడుతుంది. ఎప్పుడైతే గుడ్డు బయట నుంచి పగులుతుందో పక్షి బలహీనమవుతుంది. ఎప్పుడైతే ఒక స్టూడెంట్ లోపల నుంచి బలపడతాడో అప్పుడే ఒక మహామేధావి పుట్టుకొని వస్తాడు. ఎప్పుడైతే బయట నుంచి ఎదురు చూస్తాడో అప్పుడే ఎప్పుడో ఒక మేధావి పుట్టుకొని
బతకలేం. రైట్? సో లెట్స్ కమ్ టు ద టాపిక్. మనమందరం ఇక్కడ కూర్చోం. సో 4th తర్వాత మీరు ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. నో లెట్ మీ ట్రై టు అండర్స్టాండ్. మీ నుంచి ఒక ఆన్సర్ కావాలి. ఓకే, వాట్ ఈస్ సక్సెస్? ఒక సక్సెస్ ఒక డెఫినేషన్ మీ ప్రకారం ఎవరన్నా ఒక డెఫినేషన్ చెప్పండి. ఎనీవన్? మన ప్రాబ్లం ఏం తెలుసా? మన ప్రాబ్లం, మన సొసైటీలో మెజారిటీ ప్రాబ్లం ఏంటంటే పేపర్ పులులం, వాట్సాప్ పులులం. అందరం యాడ్ చేసేస్తా, యాడ్ ఇది చేసేస్తా, అన్ని వాట్సాప్ మెసేజ్లలో పేపర్ల మీదే, బయటికి వచ్చి చేసేవాడు ఉండడు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే సక్సెస్ డెఫినేషన్ ఏంటి అనగానే నేను సార్ అని లేచి చెప్పలే, పక్కన డిస్కషన్స్ ఎక్కువైతాయి. ఆన్సర్ ఎవరు చెప్పరు, మళ్ళీ ఈ పక్కన డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ సక్సెస్? ఎవరైనా ఎనీ డెఫినేషన్. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఎవరైనా ఒక్కరు వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ సక్సెస్ అంటే మీ ప్రకారం వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ సక్సెస్ చెప్పండి. అక్కడ నుంచి చెప్పండి. యా, someone said something. No answer. Anybody, what is the meaning for success? హార్డ్ వర్క్. ఓకే, ఇక్కడ సక్సెస్ కి డెఫినేషన్ చెప్పే వాళ్ళు ఎవరు కూడా ఇంటర్లో ఫెయిల్ అయినా అనే పదం మళ్ళీ యూజ్ చేయరు. ఎస్, అరే మళ్ళీ ఎట్లా యూజ్ చేస్తారు బాస్ మీరు ఫెయిల్ అయిన పదం? మీరు సక్సెస్ అని తెలియనప్పుడు ఫెయిల్ అయినా అనే పదం ఎట్లా యూజ్ చేస్తారు? యు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. చీకటి అనే శబ్దం ఎప్పుడు యూజ్ చేస్తాం, అనే పదం ఎప్పుడు యూజ్ చేస్తాం? వెలుగు అనే పదం కూడా తెలుసు. ఫెయిల్ అనే పదం ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? మీరు ఫెయిల్ అనే పదం మీకు తెలుసు అన్నప్పుడు సక్సెస్ అనే పదం కూడా మీకు తెలుసు. ఓకే, యూ టెల్ వాట్ ఇస్ దట్? హార్డ్ వర్క్. ఆయన చెప్పింది హార్డ్ వర్క్. నెక్స్ట్, వెరీ గుడ్, మీకు గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. yes, ఫెయిల్యూర్ ఈజ్ సక్సెస్ అంటున్నాడు ఆయన. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్, విల్ పవర్ సక్సెస్ అన్నాడు. నెక్స్ట్, అనుకున్నది సాధించడం సక్సెస్. వెరీ గుడ్. 1 2 3 డెఫినేషన్, 4 డెఫినేషన్. నెక్స్ట్, గర్ల్స్, I'm good response from boys. What is success? Fantastic, go ahead. What is success? Yeah, okay, chala, let me stop that. Okay, normal ga oka 7th class student untadu. 7th class student ki edi success? 10th క్లాస్ స్టూడెంట్కి ఏది సక్సెస్? మీకు ఏది సక్సెస్? ఒక జాబ్ చేయాలనుకునే వాడికి ఏది సక్సెస్? జాబ్ చేస్తున్న వాడికి ఏది సక్సెస్? జీతం రాడు. క్రికెట్ ఆడేవాడికి ఏది సక్సెస్? సినిమా హీరోకి ఏది సక్సెస్? ఇప్పుడు చెప్పండి సక్సెస్ అంటే. రైట్, సక్సెస్ ఏమన్నా అంతం లేనిది అని అన్నాం కదా. మీకు ఆన్సర్కి ఏం లేనిది కదా, అది భర్పూర్ ఆన్సర్. అది నయమైంది. ఆయన అంతం లేని అని అన్నాడు. అసలు అర్థం కానిదే సక్సెస్ సార్ అన్నాడు అనుకో, ఇక నో ప్రాబ్లం, దానికి ఏం లేదు ఇక. ఓకే, సి డెఫినేషన్ ఫర్ సక్సెస్ ఈజ్ స్పెసిఫిక్ బట్ నాట్ జనరల్. సక్సెస్ యొక్క డెఫినేషన్, విజయం యొక్క డెఫినేషన్, అది నీ ఒక్కడికి సంబంధించింది కాదు, అది అందరికి సంబంధించింది కాదు. బట్ జనరల్గా చెప్పాలి అంటే ఇంతకుముందు హీ గేవ్ ఎ గుడ్ ఆన్సర్. రైట్, యూ గివ్ దట్ ఆన్సర్ వన్స్ అగైన్. స్టాండ్ అప్ అండ్ గివ్ దట్ ఆన్సర్. రైట్, అనుకున్నది సాధించుకోవడం. నార్మల్గా ఇది అందరికీ తెలుసు. రైట్, అనుకున్న లక్ష్యానికి అనుకున్న టైంలో చేరుకోవడం సక్సెస్. ఇది జనరల్ డెఫినేషన్. ఇది జనరల్ డెఫినేషన్. స్పెసిఫిక్ డెఫినేషన్ ఏంటి? ఏదన్నా కావచ్చు. ఓడిపోవుడు ఎందుకు, ప్రయత్నించుడు ఎందుకు? గెలిస్తే కాదా డైరెక్ట్గా? అవునా కాదా? ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ కావాలనుకున్నాడు, చల్ ఫస్ట్ ఫెయిల్ అయిన తర్వాత పాస్ అయి చూపెడతా అంటాడు ఎవడన్నా. రైట్, ఓకే, నో వీ కాంట్ డూ దట్. రైట్, ఓకే, రైట్.
సో ఇప్పుడు మనందరికి తెలిసింది ఏంటంటే లైక్ సక్సెస్ ఈజ్ వెరీ జనరల్. ఎవరికి వారు సక్సెస్ నిర్ణయించుకుంటారు. మరి సక్సెస్ అందరికీ ఒకేలాగా వస్తుందా, ఒకే టైంలో వస్తుందా అంటే రాదు. విజయం అందరికీ ఒకేలాగా రాదు. ఎందుకు రాదు? దానికోసం ఏం కావాలి? ఏం చేస్తే విజయం మనం సాధించగలుగుతాం? ఏం చేస్తే ఒక నార్మల్ స్టూడెంట్ లేదా ఒక నార్మల్ వ్యక్తి అయినటువంటి నారాయణమూర్తి ఇన్ఫోసిస్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఏం చేస్తే అజీం ప్రేమ్జీ విప్రో కంపెనీని స్టార్ట్ చేశారు. ఏం చేస్తే ఒక నార్మల్ స్టూడెంట్ అయిన మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ని స్టార్ట్ చేశారు. ఏం చేస్తే ఒక నార్మల్ యావరేజ్ విద్యార్థి అయినటువంటి సర్గీ బ్రెయిన్ గూగుల్ అనే కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. ఏం చేస్తే జాన్ యాక్టన్ అనే వ్యక్తి వాట్సాప్ అనే కంపెనీని పెట్టి ఎంత పెట్టగలిగి వీళ్ళందరూ యావరేజ్ అండ్ నార్మల్. ఏం చేస్తే ఐన్స్టైన్ E=mc² అనే థీరంని ప్రతిపాదించింది. ఏం చేస్తే ఒక గవర్నమెంట్ స్కూల్లో పేద ఫ్యామిలీలో పుట్టిన అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యారు. ఏం చేస్తే ఒక నార్మల్ టీచర్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక రాష్ట్రపతి అయ్యారు. ఏం చేస్తే ఒక నార్మల్ యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినటువంటి సచిన్ టెండూల్కర్ ఒక లెజెండరీ క్రికెటర్ అయ్యాడు. ఏం చేస్తే ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుకున్న కమల్ హాసన్ లెజెండరీ యాక్టర్ అయ్యాడు. ఏం చేస్తే ఒక నార్మల్ బస్ కండక్టర్ రజనీకాంత్ ఒక సూపర్ స్టార్ అయ్యాడు. ఏం చేస్తే ప్లాట్ఫామ్ మీద పడుకున్నటువంటి అమితాబ్ బచ్చన్ ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు. ఏం చేస్తే దూరదర్శన్ సీరియళ్లలో వచ్చే షారుఖ్ ఖాన్ ఫిల్మ్ స్టార్ అయ్యారు. ఏం చేశారు వీళ్ళందరూ? మనం ఏం చెయ్యాలి? ఎందుకు వేరే వాళ్ళు ఇవన్నీ చెయ్యలేకపోతున్నారు? ఎందుకు వారి యొక్క విజయాన్ని సక్సెస్ అంటున్నాం? ఎందుకు వాళ్ళని మనం రోల్ మోడల్ అంటున్నాం? ఎందుకు మనం రోల్ మోడల్ లాగా వేరే వాళ్ళని తీసుకోలేకపోతున్నాం? వై? తేడా వారికి వీరికి ఉన్నటువంటి ఒకే ఒక్క డిఫరెన్స్ వాళ్ళ లోపల ఉన్నటువంటి మనస్తత్వం. దాన్నే మనం యాటిట్యూడ్ అంటాం. సానుకూల దృక్పథం. ఒక జాతర జరుగుతుంది. ఆ జాతరలో ఒకతను బుగ్గలు అమ్ముతున్నాడు, రైట్? అతను ఆ బుగ్గలు అతని గిరాకీ పెరగాలని చెప్పేసి ప్రతి అరగంటకి ప్రతి గంటకు ఒకసారి ప్రతి ఒక్క రంగు ఒక గ్రీన్ కలర్ బుగ్గను వదిలిపెడుతున్నాడు. ఆ జాతరలో ఆ బుగ్గను చూసినటువంటి పిల్లలందరూ కూడా దూరం నుంచి వచ్చి అతని దగ్గర బుగ్గలు కొనడం మొదలుపెట్టారు. మళ్ళీ ఒక గంట తర్వాత ఒక ఎరుపు రంగు బుగ్గను వదిలిపెట్టాడు. తర్వాత ఒక నీలం రంగు బుగ్గను వదిలిపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఒక పిల్లోడు వచ్చాడు. అంకుల్ నల్ల రంగు బుగ్గ కూడా ఇట్లనే ఎగురుతుందా అని అడిగాడు. అప్పుడు ఆ దుకాణం వాడు నవ్వుకుంటూ ఏమన్నాడంటే, ఇక్కడ ఏ రంగు బుగ్గ అయినా ఎగురుతుంది. అది నల్లది కావచ్చు, నీలం కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఎందుకంటే ఎగిరేది రంగు కాదు, దాన్ని ఎగిరిపించేది లోపట ఉన్నటువంటి హీలియం అనే గ్యాస్. కాబట్టి మనిషి అన్నవాడు ఎవడన్నా కానీ వాడు ఆ రేంజ్కి వెళ్తాడు. కానీ వాడి లోపల పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. ఇఫ్ యూ పీపుల్ హ్యావ్ దట్ పాజిటివ్ యాటిట్యూడ్, దెన్ యూ విల్ బికమ్ సక్సెస్. యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. మనమందరం అట్లాంటి ఆ బుగ్గ లాంటి వాళ్ళమే. ఎగరాలా వద్దా అని మనకు తెలియాలి అంటే మన లోపల ఆ హీలియం గ్యాస్ లాంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా లేదా మనం చూడాలి. ఆ పాజిటివ్ హీలియం గ్యాస్, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనే హీలియం గ్యాస్ కనుక మనం లేకపోతే సాధారణ బుగ్గలాగా మిగిలిపోతాం. అది ఉందనుకోండి, ఆకాశాన్ని అంబరాన్ని అంటేటువంటి బుగ్గలాగా మనం ఎగురుతాం. నేను ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ లోపల సానుకూల దృక్పథం అంటే పాజిటివ్ యాటిట్యూడ్ని నింపుకొని జీవితంలో పోరాటం చేసి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విలువలను వదిలిపెట్టకుండా వాళ్ళ జీవితాంతం కష్టపడుతూ వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చిన్న లక్ష్యాలను పెట్టుకొని కావాల్సినటువంటి పెద్ద లక్ష్యాన్ని చేరుకొని వారు ప్రపంచానికి జగజ్జేతల్లాగా నిలబడ్డారంటే వారి లోపల ఉన్నది మన లోపల అనేది ఒకటే. దట్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్.
ఈ పాజిటివ్ యాటిట్యూడ్ కనుక ఎవరి లోపలైతే ఉంటుందో వారు రానున్న కాలంలో జగజ్జేతల్లాగా మారిపోతారు. ఎస్, ఒకవేళ కనుక ఇట్లాంటి పాజిటివ్ యాటిట్యూడ్ క్లాసే కనుక 1996లోనో 1999లోనో మా కాలేజ్లో పెట్టుంటే నేను కూడా మీలాగానే అక్కడే కూర్చుంటుండే. నేను కూడా మీలాగానే అక్కడే కూర్చొని నేను కూడా నిజంగానే కామెంట్ చేస్తుండే. నాకు కూడా ఇక్కడ నుంచి ఎవరైనా కనుక చెప్పుంటే నువ్వు ఒక జగజ్జేతలాగా మారగలుగుతావు, నువ్వు కూడా 10 మందిని ఇన్స్పైర్ చేసే వ్యక్తిలాగా మారగలుగుతావు, రేపు నిన్ను 1000 మంది గుర్తుపెట్టే స్థాయికి వెళ్తావు అంటే నేను అక్కడ కూర్చొని నవ్వుతుండే. వచ్చిండ్రా పోయి నాకు చెప్పడానికి కొత్తగా. ఇంకా నా సంగతికి తెలియదు నేను ఎట్లా అంటాను. ఇంట్లోకి వెళ్తే మా నాన్నకి తెలియదు నేను ఎప్పుడు వస్తాను, నేనట ఏదో చేస్తానట. కానీ ఎస్, ఆ మాట అంటుండే కావచ్చు. ఎందుకు? అప్పుడు నేను ఎవరో నాకు తెలీదు, అప్పుడు నా సామర్థ్యం అంటే ఏందో తెలీదు, అప్పుడు కనీసం పాజిటివ్ యాటిట్యూడ్ అనే పదం కూడా నేను వినలేదు. కానీ ఏ రోజైతే నేను పాజిటివ్ యాటిట్యూడ్ అనే శబ్దం నేను విన్నానో, ఎప్పుడైతే ఆ పదాన్ని నేను చదవడం మొదలుపెట్టినో, ఎప్పుడైతే ఆ పదాన్ని నా జీవితంలోకి తీసుకురావడం మొదలుపెట్టినో, ఒక్కొక్క అడుగు ముందుకొస్తూ ఈరోజు ఆ పదం నా జీవితం అయిపోయింది. నేనే ఆ పదం అయిపోయినా కాబట్టి నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డా, మీ ముందు నిలబడ్డా ఈరోజు. దట్స్ ద రీజన్ ఐఎమ్ స్టాండింగ్ హియర్. That's the reason why I'm standing here. So, every student, ప్రతి స్టూడెంట్ లోపల ఆ పాజిటివ్ యాటిట్యూడ్నెస్ అనేది ఉండాలి. ఒక వ్యక్తి ఒక ఊర్లో చాలా రిచ్ పర్సన్ ఉండే. ఆ రిచ్ పర్సన్ ఇంటికి ఒకరోజు ఒక స్వామీజీ వచ్చాడు. చూడు బాబు, నువ్వు ఎంత రిచ్ అన్నాగా కానీ నీ ఇంట్లో కనుక వజ్రం లేకపోతే కష్టం. వజ్రం ఉంటే నువ్వు ఎవరినైనా కొనొచ్చు. నీది నువ్వు రిచ్ అనుకుంటావేమో, నువ్వు వజ్రం లేకపోతే నువ్వేం చేయలేవు అన్నాడు. ఇతనికి నిద్ర పడతలేదు, ఇక ఏం చేయాలని అర్థమైతలేదు. సో ఏం చేసిండు, ఎట్లనైనా వజ్రాలు ఎక్కడి నుంచి అన్న దేవాలా అని చెప్పేసి తన ఆస్తి అది ఇది మొత్తం అమ్మేసి వజ్రాల వేట కోసం బయలుదేరి మొత్తం తిరిగిండు. అన్ని ఊర్లు తిరిగిండు, అంత ప్రపంచం మొత్తం తిరిగిండు. చివరికి డబ్బులు మొత్తం అయిపోయినాయి, బిచ్చగాడిలాగా మారిపోయాడు. అయితే ఒకరోజు ఇతని ఇల్లు ఎవరైతే కొన్నాడో ఇంకొక వ్యక్తి, అతను ఒకరోజు అట్లనే పొలంలో పోతుంటే ఆ కొన్న పొలం చుట్టూ ఒక కాలువ ప్రవహిస్తుండే. ఆ కాలువ లోపల ఒకరోజు సూర్యుడి కిరణాల వల్ల తలుక్కున ఏదో బండ మెరిసింది. అతను ఆ బండను తీసుకున్నాడు, తెలియదు అది వజ్రం అని. అతను ఆ వజ్రంని తీసుకొని ఇంటికి పోయి ఇంట్లో పెట్టేసి ఒకరోజు ఆ స్వామీజీ వచ్చి అరే ఆ రైతు వాపస్ వచ్చిండా అన్నాడు. లేదు స్వామీజీ, ఎందుకు అడుగుతున్నా? లేదు వజ్రము తీసుకొని రమ్మని అతనికి చెప్పిండి, అతనికి ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయిండు, అతనే వచ్చిండేమో అనుకున్నాను. లేదు స్వామీజీ రాలేదు అంటే, మరి నీకు ఇది ఎక్కడ దొరికింది అని అన్నాడు. అయ్యో పొలంలో చాలా ఉన్నాయి స్వామీజీ అన్నాడు. అని చెప్పేసి పోతే ఆ ఎక్కడైతే కాలువ ప్రవహిస్తుందో ఆ కాలువ గట్టుకుండా మొత్తం అవే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను మీకు అడిగేది ఏంటంటే, ఇక్కడ ఆ రైతు చేసిన తప్పేంటి? రైతు చేసిన తప్పేంటి? తన యొక్క వనరులు ఎక్కడైతే ఉన్నాయో ఆ వనరులని సరిగ్గా ఉపయోగించుకోకుండా, తనకు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోకుండా, ఎక్కడో లేని దాని గురించి ఇంకెక్కడో ఉంటుందని ఊహించుకొని ఎక్కడెక్కడో తిరిగి సమయము డబ్బు మొత్తం వృధా చేసుకొని తన జీవితాన్ని ఎటు కాకుండా అంతం చేసుకున్నాడు. ఈ ఎగ్జాంపుల్ నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి స్టూడెంట్ తన జీవిత కాలంలో ఇదే చేస్తాడు. ఏం చేస్తాడు? మీ దగ్గర ఎంత డబ్బు ఉందో మీరు చూసుకోరు, మీ తల్లిదండ్రుల సామర్థ్యం ఎంత ఉందో మీరు చూసుకోరు, మీకు చెబుతున్నటువంటి లెక్చర్స్ యొక్క సామర్థ్యం ఎంతో మీరు అంచనా వేయరు, మీరు ఏ కాలేజ్ అయితే చదువుతుందో ఆ కాలేజ్ యొక్క శక్తి సామర్థ్యాలు మీకు తెలియదు. చివరికి మీ సొంత శక్తి సామర్థ్యం కూడా మీకు తెలియకుండా మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవడో ఏదో చెప్తే ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో కోచింగ్ల పేరు మీద డబ్బులు పెట్టేసి ఎవరినో నమ్మేసి ఎక్కడికి కాకుండా జీవితం మొత్తం వృధా చేసుకొని తర్వాత ఇక నాతోటి ఏమీ కాదు అని ఒక పేపర్ మీద స్టాంప్ వేసుకొని ఇంటి వచ్చి కూర్చుంటారు. 90% మంది స్టూడెంట్స్ తోటి జరిగేది ఇదే. ఎందుకు జరుగుతుందండి? నీ సామర్థ్యం నీకు తెలీదు. ఒక స్టూడెంట్కి 100 మార్కులు వస్తున్నప్పుడు నీకు కూడా 100 మార్కులు వచ్చే సామర్థ్యం ఉంది, కానీ 100 మార్కులు నీకు ఎందుకు రాదు? ఎందుకంటే నువ్వు తెచ్చుకోదలుచుకోలేదు కాబట్టి.
ఎందుకంటే తెచ్చుకోదలుచుకోలేదు కాబట్టి. దట్స్ ఇట్. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ యొక్క విత్తనం చెట్టు ఎందుకు కాదు? విత్తనం చెట్టు కాదలుచుకోలేదు కాబట్టి, తనను తాను ముడుచుకొని కూర్చుంది కాబట్టి. ఏ రోజైతే ఒక స్టూడెంట్ సగం ప్రయత్నం చేస్తాడో వాడి యొక్క డెవలప్మెంట్ కూడా సగమే ఉండిపోతుంది. ఏ స్టూడెంట్ అయితే నిర్విరామంగా, నిస్వార్థంగా, నిస్సంకోచంగా, అర్విరామంగా విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటాడో ఆ స్టూడెంట్ ఖచ్చితంగా విజయాన్ని దక్కించుకుంటాడు. మీరు అనుకునే 100 మార్కులు తీసుకొస్తాడు. నేను మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ అడుగుతున్నా అండి. మీకు పెట్టేటువంటి ఎగ్జామ్ ఎవరు పెడతారు? మనుషులే కదా. మీకు పెట్టేటువంటి ఎగ్జామ్ పేపర్స్ ఎవరు తిట్టుతారు? మనుషులే కదా. ఎవరైతే 100 మార్కులు తెచ్చుకుంటున్నారో వాళ్ళు కూడా మీతోటి వాళ్ళే కదా. మరి ఎగ్జామ్ మనుషులే పెట్టి, పేపర్లు కూడా మనుషులే దిద్ది, మార్కులు కూడా 100 మార్కులు మనుషులే తెచ్చుకున్నప్పుడు మనం కూడా మనుషులమైతే మనం ఎందుకు రాదు అంటే మనకు తెచ్చుకో బుద్ధి కాదు కాబట్టి. ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ఎగరండికి రాకపోతే ఎవడో వాకిలి వంకర అన్నాడట. అరే ఏమైందిరా, ఎందుకు వెళ్తాడంటే అన్న వాకిలి మొత్తం వంకర ఉంది అన్న అన్నాడట. ఆయనకి ఎగరండికి రాదని చెప్పాడు వాడు. సో మన ప్రాబ్లం కూడా ఏమవుతుంది, అరే నీకు ఎందుకు వచ్చినాయి, నీకు 100కి నీకు 60 ఎందుకు వచ్చినాయంటే అది పేపర్ టఫ్ ఉండే, అది అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది, అది ఇది నేను చదవలేదు, అది టైం సరిపోలేదు, అది అది అందమే ఉండదు ఇక, దీనికి అందమే ఉండదు ఇక అంటే తొక్కల కారణాలు ఎప్పుడు తప్పించి ఇంకోటి ఏం లేదు. అరే నేను ప్రయత్నం చేస్తా అనేది కూడా ఎక్కడ లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఒక మనిషి తన కారణాల చేతనే ఓడిపోతాడు. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఒక రాజ్యంలో గోలియాత్ అంటే ఒక చిన్న రాజ్యం. ఆ రాజ్యంలో గోలియాత్ అనే ఒక రాక్షసుడు ఉంటుంది. వాడు ఒక 20 ఫీట్ల ఆజానుభావుడు, 20-30 ఫీట్ల ఆజానుభావుడు. వాడు ఎవరిని పడితే వాళ్ళని చంపడం చేయడం ఇట్లనే చేస్తుండే. ఆ ఊరి వాళ్ళందరూ వాడిని చూసి భయపడిపోతుండే. వాళ్ళ ఊరిలోకి ఒకరోజు ఆ పక్క ఊరు నుంచి డేవిడ్ అనే చిన్న పిల్లోడు వచ్చాడు. డేవిడ్ అనే పిల్లోడు వచ్చి వాడు ఆ గోలియాత్ అనేవాడు రావడము, అందరినీ చంపడము చూసి వీడు అన్నాడు ఊరోళ్ళకి, అరే వాడు అంతమందిని చంపుతుంటే మీరెందుకు ఏం చేస్తలేరు, వాడిని చంపొచ్చు కదా అన్నాడు. అనగానే వాళ్ళ ఊరోళ్ళు ఏమన్నా, వాడు ఎంత పెద్దగా ఉన్నాడు, వాడు మనిషా బాలకృష్ణనా, ఎట్లున్నాడు, ఎట్లా చంపేస్తున్నాడు చూడు 20 ఫీట్లు, చల్ ఎవరితోటి కాదు అని అన్నాడు. అప్పుడు ఆ గోలియాత్ అనే చిన్న పిల్లోడు ఏం చేసిందంటే, గుల్లేరు ఉంటాడు కదా, ఆ గుల్లేరు తీసుకొని గుల్లేరులో బండ పెట్టి వాడిని కొట్టడం మొదలు పెట్టిండు. సరిగ్గా వాడి నుదుటకు పోయి బండ టక్క తాకడం, ఆ గోలియాత్ చచ్చిపోయాడు. ఆ గుల్లేరు ఎట్లా తాకుతుంది దెబ్బ, 3-4 కొట్టగా కూడా చచ్చిపోయి ఊరిలో అందరూ వచ్చారు. అరే వా షబ్బాష్ షబ్బాష్ షబ్బాష్, చల్ తొక్కలే షబ్బాష్, ఇప్పటిదాకా చంపడరా అంటే అట్లున్నాడు ఇట్లున్నాడు, ఇప్పుడు నేను చంపగానే అనగానే అరే అట్టట్టు చంపినావు డేవిడ్, నువ్వు ఇంత లేవు గాండి ఎట్లా చంపినావు అని అన్నాడు. అనగానే ఆ డేవిడ్ ఏమన్నాడంటే, ఆలోచన విధానంలో తేడా, నీ ఆలోచన విధానానికి నా ఆలోచన విధానానికి తేడా ఏంటంటే, మీరు వాడిని చూసి అంత పెద్దగా ఉన్నాడు, వాడిని మేము చంపలేము అని మీరు అనుకున్నారు. కానీ నేనేమనుకున్నా, వాడు చాలా పెద్దగా ఉన్నాడు, నా గురి మాత్రం తప్పదు అనుకొని కొట్టిన. మీరేం చేశారు, పెద్దవాడని భయపడ్డాడు, నాకు పెద్దవాడండి కాబట్టి నాకు ఈజీ అయిపోయింది, కాబట్టి నేను విజయం సాధించిన. ఈ ఎగ్జాంపుల్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎంపీసీ, అరే ఓ ప్రాక్టికల్స్, అరే ఓ అమ్మా, అరే మ్యాథ్స్ 1 మ్యాథ్స్ 2, అరే ఏం ఇదే అరే ఫిజిక్స్ చెప్పి చాట చేసేసింది రా పోయి, అదే కెమిస్ట్రీలో అయితే అమ్మా అసలు ఎప్పుడన్నా అరే ఏం ఈజీ ఉందిరా పోయి మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఆడుకున్నా, కెమిస్ట్రీ ఉఫ్ అన్నాడు ఎవడన్నా. ఎప్పుడు చూసినా ఇదే మన జీవితాంతం భయపడడమే. ఎప్పుడన్నా మజాక్లో ఎగ్జామ్ రాసినామా? మజాక్లో క్లాసులు అటెండ్ చేసినాం, సారీ చెప్తుంటే మజాక్ చేసినాం, కానీ ఎగ్జామ్కి పోగానే అన్నల మజాక్ మొత్తం పోతుంది. ఇక ఒక్కో అడికెళ్ళి అన్నాడు, ఇక చైర్ మీదకి వెళ్ళి కథం మొత్తం పేపర్ చూసిండా, మొత్తం ఇక స్టార్ట్ అవుతుంది.
మొత్తం వర్షాకాలం స్టార్ట్ అయితే వీడికి ఎందుకు తేడా ఎక్కడ ఉంది? ద డిఫరెన్స్ ఆల్వేస్ ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ ద వే దట్ యు థింక్. నీ ఆలోచన విధానంలోనే డిఫరెన్స్ ఉంది. నువ్వు ప్రతిదాన్ని పెద్దగా చేసి నువ్వు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూస్తున్నావు, దాన్ని చిన్నగా చేసి చూడడం లేదు. దాంట్లో ఉన్న అవకాశాన్ని నువ్వు వెతుక్కోవడం లేదు. ఎందుకు? ఒక మ్యాథమెటిక్స్ పేపర్ ఉంది, ఒక ఫిజిక్స్ పేపర్, ఒక ఎకనామిక్స్ పేపర్ ఉంది, కామర్స్ పేపర్ ఉంది, లేదా ఒక కెమిస్ట్రీ పేపర్ ఉంది. ఈ పేపర్ నాకు ఒక అవకాశం లాంటిది. ఈ పేపర్ని కనుక ఈ రోజు నేను పర్ఫెక్ట్ అయితే, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కనుక నేను ఇంటర్మీడియట్ లెవెల్లోనే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మొక్కై వంగంది మానై వంగదు కదా, ఎగ్జాంపుల్ అయితే అందరికీ తెలుసు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నీవు ఎంపీసీ తీసుకున్నావు, ఎందుకు? తర్వాత బీఎస్సీ చేస్తాను, లేదా తర్వాత ఇంజనీరింగ్ ఇంకేదో చేస్తాను. నీకు మ్యాథ్స్ ఇప్పుడే అర్థం కాకపోతే అప్పుడేం అర్థమవుతుంది? యూ ట్రై టు అండర్స్టాండ్. నీకు ఏబిసిడీలు అర్థం కానప్పుడు అసలు ఇంగ్లీష్ గ్రామర్ తర్వాత ఏం అర్థమవుతుంది? అదే ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నా అంటే, నీకు ఇంటర్మీడియట్లో ఉన్న మ్యాథ్స్ అర్థం కానప్పుడు, ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అర్థం కానప్పుడు, మీకు బీఎస్సీలో కానీ ఇంజనీరింగ్లో కానీ వేరే చోట మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏమర్థమవుతుంది? దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, అసలు ఎందుకు అర్థమవుతలేదు? మనం ఎప్పుడన్నా అర్థం చేసుకొని ట్రై చేస్తే కదా. ఎస్ డోంట్ సి, నువ్వు చదువుతున్న మ్యాథ్సే నీకన్నా ఎన్నో తరాల వాళ్ళు చదివారు. నీకు చెప్తున్న మ్యాథ్సే మీ టీచర్స్ ఎన్నో వందల మందికి చెప్పారు. నువ్వు రాస్తున్న మ్యాథ్స్ పేపరే కొన్ని వేల మంది రాస్తున్నారు. నువ్వు చేస్తున్న మ్యాథమెటిక్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది చేస్తున్నారు. మరి వాడికి వచ్చిన 100 మార్కులు నీకెందుకు వస్తలేవంటే, నీకు తెచ్చుకోబుద్ధి కాలేదు కాబట్టి. దట్స్ ఇట్. నీకు ఒక వస్తువు అక్కడ ఉంది, వేరే వాడు తీసుకొని పోతున్నాడు, నువ్వేమంటున్నావు? రా నా దగ్గరికి రా అంటే వస్తుంది. అది నీకు అవసరం ఉంటే పోయి తెచ్చుకో. నీకు అవసరమే లేదు అక్కడ. ఎందుకు? తల్లిదండ్రులు